నంద్యాల పివి నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఉపాధ్యాయుల కొరత ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నంద్యాల పివి నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత విద్యార్థులను వేధిస్తున్నది. పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 60 మంది విద్యార్థులు ఉండగా వారికి కేవలం 2 మాత్రమే విద్యను బోధించటం చర్చనీయాంశంగా మారింది. అధికారులకు తెలిపినా స్పందించటం లేదని పాఠశాల ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. 61 మెంబర్స్ ఉన్నారు పిల్లలు. ఒక టీచర్ కావాలి మాకు. ఫస్ట్ క్లాస్ పిల్లలకి మనకు ఒక టీచర్ ఉంటేనే మాకు న్యాయం చేయగలుగుతాం. స్టాఫ్ కావాలి మీరు మాకు. ఒక స్టాఫ్ 2 మెంబర్స్ మేడమ్స్ ఉన్నారు. ఒకరికి ఎప్పుడన్నా అత్యవసరమైన సెలవు పెట్టినామంటే చాలా ఇబ్బంది పడాలి. ఒక టీచర్ మాకు డిప్రెషన్ కూడా వేయలేదు. చాలా మటుకు అడిగినా నేను సార్ని రిక్వెస్ట్ చేసుకున్నాను. ఎంఏఓ సార్లు చూస్తాం మేడం, వేరే వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ చోట్ల కూడా తక్కువనే ఉన్నారు, మరి మీకు ఇచ్చినాక వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా, లేరు, న్యూ మెంబర్ టీచర్స్ వస్తే చూద్దాంలే అన్నారు. ఇంతవరకు అయితే మాకు పాఠశాల ఆవరణం చుట్టూ పిచ్చి మొక్కలు ఉండటంతో విషపురుగులకు నిలయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట పాములు, ఇతర కీటకాలు సంచరిస్తున్నాయని మున్సిపల్ అధికారులు స్పందించి శుభ్రం చేయాలని కోరుకుంటున్నారు. చెట్లు వల్ల ఉన్నందుకు పాములు తిరుగుతున్నాయి సార్. ఇల్లు లేక అట్లా వస్తున్నాయి. ఇంత గలీజ్ ఉన్నందుకు. స్కూల్ ఉంది, మళ్ళా గుడి ఉంది. చెట్లు చేమలు ఉంటే మాకు పాములు, తేళ్ళు, కాల్జేర్లు అన్నీ వస్తూనే ఉన్నాయి. పిచ్చి మొక్కలలో పాములు తిరుగుతున్నాయని, విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వాపోతున్నారు. పాఠశాల ప్రాంగణం శుభ్రం చేయాలని వేడుకుంటున్నారు. పాములు ఉన్నాయి సార్. ఇదెల్లా పాములు జిల్లా వస్తున్నాయి. సన్న పిల్లలు స్కూల్ ఉంది. ఇదెల్లా అంతా గలీజ్ ఉంది. అంతా వేసినాల నుంచి పాములు జిల్లా వస్తున్నాయి. అంటే ఇలా లైట్ వల్ల భయం కాదు, సన్న పిల్లలు జిల్లా వస్తుంటారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.